పాపాలు తొలగిపోయే మరియు స్వర్గంలో స్థానాలు ఉన్నతమైనటువంటి అమలును ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అదేంటో వినండి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీకు ఒక విషయం తెలుపనా, దాన్ని ఆచరిస్తే అల్లాహతాలా మీ యొక్క పాపాలను క్షమించి వేస్తాడు, ఇంకా స్వర్గంలో మీ యొక్క స్థానాలను ఉన్నతం చేస్తాడు అని అన్నారు. దానికి అనుచరులు అంటే సహాబాలు తప్పకుండా ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆటంకాలు ఎదురైనా సరే పరిపూర్ణంగా వుదు చేయడం మరియు మస్జిద్ల వైపు అధికంగా నడవడం, అదేవిధంగా ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కొరకు ఎదురు చూడడం, వేచి ఉండడం అనేటివి ఏదైతే ఉన్నాయో ఇవి మన పాపాలను అల్లాహతఆలా తొలగించేదానికి కారణమవుతాయి మరియు స్వర్గంలో మన స్థానాలను ఉన్నతం చేయడానికి కారణమవుతాయి. దీన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదే దృఢత్వం అన్నారు.